రిపబ్లిక్ డే ఒక్కసారి మళ్ళీ స్కూల్కి వెళ్ళొద్దాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్. పొద్దున్నే స్నానము, వేసుకున్న షర్టుకు జెండా స్టిక్కరు, చేతిలో రెపరెపలాడే జెండా, హెడ్ మాస్టర్ స్పీచ్, గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ ఫోటోల ముందు వెలిగే అగరొత్తుల పొగ, బంతిపూలు 4, మల్లెపూలు కొన్నేసి కట్టి చేసిన మాలలు, అలా అలా జల్లిన గులాబీ రేకులు, స్కూల్ గర్ల్స్ టాలెంట్, బాయ్స్ అల్లరి, పీటీ సార్ విధ్వంసము, ఇంగ్లీష్ టీచర్ కట్టిన చీర, మ్యాథ్స్ సార్ వేసిన ఇన్షర్ట్, సైన్స్ ని డామినేట్ చేసేలా స్పిరిచువల్ స్పీచ్ రాసుకున్న సోషల్ సారు, తన అనుభవాన్ని అంతటినీ రంగరించి రాసుకొచ్చిన తెలుగు మాస్టర్ గారి ప్రసంగం, నాకెప్పుడు ఛాన్స్ ఇస్తారో అని వెయిట్ చేసే హిందీ పండిట్. బొక్కలే, ఇదంతా అయిపోయాక పిల్లలకు ల్యాబులు లేవు, హెడ్ మాస్టర్ని ఎలాగైనా పర్మిషన్ అడిగి తీసుకెళ్లాలనే సైన్స్ సారు, నిండి నిన్నట్టు మాకు నిండే దేశభక్తి, పార్లేజీ బిస్కెట్ కోసం వెయిట్ చేసే పిల్లలు. జీవితంలో ఏనాడో వెనక్కి వెళ్ళిపోయిన ఈ గుర్తులన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి బ్రైట్ మైండ్ స్కూల్ కి అయితే వచ్చేసిన ఇవాళ. మండే ఎండ, కింద గుచ్చుకునే రాళ్ళు, జెండాలు అమ్ముతూ కిటకిటలాడే అంగళ్ళు, ఇదేం పండగరా అనుకుంటూ పనులకు వెళ్లే కూలోళ్ళు. అబ్బో, మామూలు కథ కాదులే. వారం ముందు జరిగిన ఈవెంట్స్ కు ఆ రోజు ఇచ్చే సబ్బు పెట్టెలు, సంతూర్ సబ్బుకు వచ్చిన బాల్ పాయింట్ పెన్నులు, జనగణమన గీతం, వందే మాతరం, మా తెలుగు తల్లికి పాటలు, దేశభక్తి పాటలకు డాన్సులు, ఆడపిల్లలు పాడే పాటలు, అబ్బాయిలు వేసే ఈలలు, ఆ రోజంతా దేశభక్తి నిండి ఉండేది. బ్రైట్ మైండ్ స్కూల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, వీడు టాపర్ రా, వీడు స్కూల్ లాస్ట్ రా అని బేరీజులు వేసుకోకుండా స్టడీ ఇంప్రూవ్మెంట్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. పిల్లల్ని ఎంతో ఉత్సాహపరిచినట్టుంటది. చదువుకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పే ఈ రోజుల్లో చదువుకుంటే తెలివి వస్తుందని చెప్పే ఇలాంటి స్కూళ్ళల్లో చేర్పించండి. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అంటే గుర్తొచ్చినప్పుడు చేసుకునేది కాదు, మర్చిపోకుండా గుర్తుంచుకునేది. సరే, మరైతే సబ్స్క్రైబ్.